పరిస్థితి అయితే చాలా మందికి టికెట్లు దొరకలేవన్న. ఒక్కొక్క టికెట్ 10,000, 5,000, 20,000 లో పోతుంది. మా ప్రభాస్ అన్న బాహుబలి టికెట్ కూడా అంత పోలేదు. ఈ సినిమాకి ఇంకా ఇంతగానం పోతుందంటే మా అన్న ఎక్కడికో పోయిండు. భయ్ నమస్తే. హాయ్ బ్రో. సో కల్కి సినిమా రిలీజ్ అవబోతుంది అవునన్నా. ఇక్కడ సంధ్య థియేటర్ హైదరాబాద్ లో ఎలా ఉండబోతుంది? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంది అసలు? ఎక్స్పెక్టేషన్ పక్కన పెట్టాను. ఆల్రెడీ చూస్తున్నారు, జాతర స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. బోనాలు రేపు ఎల్లుండో ఉన్నాయి, ముందే వచ్చేసింది జాతర. ఈ రోజు మా ప్రభాస్ అన్న కల్కి రిలీజ్ అవుతుంది. చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఒక లెవెల్ బ్లాక్ బస్టర్ ఇది. సల్లార్కి మించిపోతుంది సినిమా కలెక్షన్ లా కానీ సినిమా అన్నిట్లలో. ఆల్రెడీ బాలీవుడ్ నుంచి టాక్ వచ్చేసింది బ్లాక్ బస్టర్ అని. ఇక్కడ కూడా ఇంకా రికార్డులు బ్రేక్ అవుతారన్న. అంటే దీంట్లో చాలా మంది ఇది మన ఇండియాలోనే హైయెస్ట్ టాప్ సినిమా కదా. హైయెస్ట్ ఇంకా బిగ్ బడ్జెట్ లా కానీ ప్రతి దాంట్లో కానీ ఈసారి ప్రభాస్ అని ఎప్పుడు మేము చూడలేము అంత హైలా. చాలా అద్భుతంగా ఉంది సినిమా మాత్రం. బ్లాక్ బస్టర్ అన్న. ఎన్ని రోజులు ప్రభాస్ అన్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అని ట్రోల్ చేసిన వాళ్ళకి ఈ సినిమా ఎలా ఉండబోతుంది? నేను వాళ్ళకి ఒకటే చెప్తా, ట్రోల్స్ మీరు సినిమా చూసి ట్రోల్ చేయండి. మేము అప్పుడు చెప్తాం, మేము కూడా ట్రోల్స్ ఎందుకు చేస్తారు ఏం కదా దానికి మేము కూడా ప్లస్ మైనస్ మేము కూడా చెప్తాం. ఇంకోటి ప్రభాస్ అన్న అప్పుడు మాట ఇచ్చిండు, సంవత్సరంకి 3 సినిమాలు తీస్తున్నాడు, 3 సినిమాలు తీసిండు. ఆయన ఒప్పుకుండు మా సంతోషం కోసం. ఆయన ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు. ఆయన కాళ్ళు నొప్పుకున్నా కానీ సినిమా తీసిండు ఆయన. అది ఆయన మంచితనం. వేరే హీరోలు అయితే ఇట్లా తీయరు సినిమాలు, కానీ హీరో తీసినైతే ఆయన గొప్పతనం. చాలా ఒక ఆయన గురించి ఎంతో చెప్పినా తక్కువనే, మాకు మాటల్లో కూడా లేవు అవి. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉందన్న. సో థియేటర్స్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? కట్అవుట్ ని ఆల్రెడీ చూస్తున్నారు. ఆ కట్అవుట్ ని చూస్తే చాలా మంది ముద్దు పెట్టుకోవాలి, ఇంతమందికి ఇద్దాం, అమ్మాయిలు వచ్చి అయితే పెళ్లి చేసుకుంటాం అంటే డైరెక్ట్. ఆ కట్అవుట్ కి ఎంత పైసా పెట్టినా తక్కువనే. దీనిలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ చాలా మంది హీరోస్ ఉన్నారు అన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఇంత పెద్ద చాలా మంచి అనిపిస్తుంది. ఈ రోజు మా పెద్ద కృష్ణంరాజు గారు వాళ్ళు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుండే. ఒకప్పుడు కృష్ణంరాజు, కమల్ హాసన్ కూడా తీశారు సినిమా, కానీ వాళ్ళ అబ్బాయి ఈ రోజు కమల్ హాసన్ తో ఫైటింగ్ ఉందంటే ఒక అద్భుతం అది. ఇంకోటి అమితాబ్ బచ్చన్ తో కూడా సినిమా మాత్రం ఒక లెవెల్. ఆ ఫైట్ చాలని అమితాబ్ బచ్చన్ ప్రభాస్ సినిమా అయితే ఒక రేంజ్ అది. ఓకే బ్రో. ఓకే.